విపరీతంగా ఇష్టం వచ్చినట్లు ఇసుక తోడేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గోదావరి నదిలో దగ్గరగా 20 మీటర్లు 30 మీటర్లు ఒక్కొక్క చోట అగాధాల కిందని ఏర్పడి మొత్తం అంతా కూడా శాండ్ తోడేసే కార్యక్రమం. పడవలు కూడా నావలు కూడా ప్రయాణం చేసే టైంలో ఒకవేళ నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ జరిగిన చోట కనుక జరిగితే అక్కడ సుడులు తిరుగుతున్నాయి. అంటే పడవలు తిరగబడిపోయే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు ఇంత దారుణంగా పర్మిషన్స్ కూడా ఇంకా కలెక్టర్ పర్మిషన్ తీయలేదట కోట్లింగాల ఆ యొక్క ర్యాంపులకి. ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళ మనుషుల చేత ఇష్టం వచ్చినట్టు డ్రెడ్జింగ్ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఎందుకు అధికారులు స్పందించట్లా? ఏదో నామకే వాస్తే 1-2 లారీలను సీజ్ చేస్తే సరిపోతుందా అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా రాజమండ్రిలో కూడా చూస్తే భూ మాఫియా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చింది. లాలా చెరువు దగ్గర హోండా షోరూమ్కి ఎదురుగుండా లోపల సైట్ సుమారుగా 2000 ఎన్ని గజాలండి? అది 13 పేపర్స్ ఇలాగి ఆ 1300 గజాల స్థలము. ఆ స్థలాన్ని ఇప్పుడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేసి ఆ స్థలం కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. 30-40 సంవత్సరాలుగా అక్కడ ఆ వార్డులో ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా అక్కడే చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చారని అడుగుతున్నా. ఇది కాకుండా మోడల్ కాలనీలో అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఒక 550 గజాల స్థలం ఉంది. దాన్ని కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని కూడా కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఎవరు అండదండలు లేకుండా ఎందుకు జరుగుతాయి? ఇంత ప్యాట్రేకి పోతూ ఈనాడు పేపర్లోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఆ 1300 గజాలు కానీ లేకపోతే 550 గజాలు కానీ ఈ రకంగా ఒక పక్కన శాండ్, ఇంకొక పక్కన వైన్, ఇంకొక పక్కనేమో భూమాఫియా. ఇది కాకుండా దీంతో పాటు పేకాట్ రాయిళ్ళు. ఎక్కడ మొత్తం క్వారీ సెంటర్లో నేను చెప్తా ఉన్నా పేరుతో సహా. నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను, ఈ కొయ్యల్ రమణ అనే ఒక ఎక్స్ కార్పొరేటరు అతని ఆధ్వర్యంలో పేకాట నడుస్తూ ఉంది అని నేను అభియోగం చేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ పేకాట జరుగుతూ ఉన్నాయో బ్రాకెట్లు కానీ పేకాట కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపే కార్యక్రమం చేయండి. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆ ఏరియాలను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నేను అత్యాచారాలు లేకపోతే ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయండి? వెచ్చలవిడితనంతో ఒక పక్కనేమో పేకాటలు ఆడిస్తున్నారు, ఇంకో పక్కనేమో పర్మిట్ రూములు పెట్టి తాగిస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు, వెనకాల తిరిగే వ్యక్తులందరూ కూడా ఆయనకి సంబంధించి వీళ్లే. ఏదైతే ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గంజాయికి సంబంధించి వీళ్లే. ఇలాంటి వాళ్ళని మన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే కింద చేసుకుంటే రాజమండ్రికి పట్టే పరిస్థితులు ఇలానే కనబడతాయి. ఇన్ని కేసులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రిలో? ఆ జంట హత్యలది ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి తెలియదు. అసలు రాజమండ్రి వేదికగా 15 రోజుల క్రితం జరిగింది. తల్లి కూతుర్ని ఇద్దరినీ కూడా మర్డర్ చేసి పారిపోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో, హుకుంపేట డి బ్లాక్కి సంబంధించి. అంటే ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఏదైతే ఈ అంజలి అనే పాపకి జరిగిన అన్యాయము, సాక్షాత్తు ఆ వ్యక్తి కూడా టీడీపీ క్రియాశీలక సభ్యుడు, వాళ్ళ మామ కూడా టీడీపీలో ఇక్కడ నాయకుడు కూడా. ఇదిగోండి ఈ స్థలము 1330 గజాలు. కరెక్ట్గా గజము నాకు తెలిసి 70-80 వేలు ఉంటుంది. అంటే ఈ యొక్క స్థలం ఖరీదు కూడా 15 కోట్లు ఉంటుంది, కనీసం 10 కోట్ల రూపాయల స్థలము. ఈ స్థలాన్ని కబ్జా చేసే కార్యక్రమం. ఇది ఈనాడు పేపర్, మా సాక్షి పేపర్ కూడా కాదు. దీనికి కొంచెం కిందకి రండి. మోడల్ కాలనీలో లేఅవుట్ అనుమతుల మంజూరులో భాగంగా నిబంధనల ప్రకారం 500 గజాల భూమిని మాఫియా ఆక్రమించింది. అక్కడ లేఅవుట్ నిర్వాహకులు ఎదురు తిరిగి పోరాటంతో ఎట్టకేలకు ప్రణాళిక విభాగం కంచికట్టింది.
అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో జరుగుతూ ఉందని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా రాజమండ్రిలో వెచ్చలవిడితనంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు గమనించగలరు. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి వినతిపత్రం ఇస్తాము. అదేవిధంగా ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి వినతిపత్రం ఇచ్చి రాజమండ్రిలో జరిగే ఈ అన్యాయాల్ని ఇమీడియట్గా అరికట్ట వేయాలి అని చెప్పి కూడా మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఎంత పచ్చి అబద్ధాలండి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, స్వామి మాల వేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు పచ్చి అబద్ధాలు. ఇదిగో బాబు, ఇది కాకుండా ఎన్టీఆర్ పార్క్, ఏకేసీ పార్క్, ఇదిగోండి ఏకేసీ పార్క్కి సంబంధించి ఫస్ట్ అది పెట్టు, ఫోటో పెట్టమ్మా, ఫోటో పెట్టు, ఫోటో అమ్మా, ఫోటో లేదా? ఇప్పుడు మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చారండి. అక్కడ హ్యాపీ స్ట్రీట్ దగ్గర కందుకూరి, ఒకసారి ఇది కిందకి రా, ఆంధ్రకేసరి ప్రకాశం పార్క్ అండి. ఇది ఇంకొంచెం పైకి రా. ఇప్పుడు ప్రకాశం పంతులు గారి పేరు మీదన అక్కడ ఏకేసి కాలేజ్ ఉంది. ఆ కాలేజీకి చేర్చి పార్క్ ఉంది. ఆ పార్క్ కూడా అస్తవ్యస్తంగా ఉంటే మా హయాంలో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. దాన్ని వీళ్ళు మార్చారు. ఒకసారి దా కిందకి రా. 2015లో ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్న ఈ పార్క్ని తెలుగుదేశం హయాంలో ఆ కౌన్సిల్లో పెట్టి రిజల్యూషన్ చేసి ఎన్టీఆర్ పార్క్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాల్సిందిగా కోరుతూ తెలియజేయడం అయిందని కౌన్సిల్ ఆమోదించింది. అంటే నేను అడుగుతా ఉన్నా, అంటే మీరు ప్రకాశం పంతులు గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ ప్రకాశం పంతులు గారి పేరు మీదన ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి, మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఆయన పేరు మీద ఆ పార్క్ ఉంటే వీళ్ళు కౌన్సిల్ తీర్మానం చేసి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాలి? ఇంకో ఏమన్నా పార్క్ కట్టుకుని దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? లేకపోతే అక్కడ విగ్రహం పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇంత గొప్ప వ్యక్తుల్ని, మహనీయుల్ని అవమానించి ఎన్టీఆర్ గారి పార్క్ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి? నేను కూడా అప్పుడు లెటర్ పెట్టాను, దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి పేరు పైన మళ్ళీ పార్కును మార్చండి అని చెప్పి కూడా నేను ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా నేను ఆ రోజు లెటర్ పెట్టి అది ఇమీడియట్గా మార్పించండి అని కూడా నేను తెలియపరచడం కూడా జరిగింది.